హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ freshershiring.com, ఏ ప్లేస్మెంట్ పోర్టల్, అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సంయుక్తంగా స్టూడెంట్స్కి అవసరమైనటువంటి అనేక సమాచారంతో కూడుకున్నటువంటి వీడియోస్ని మనం ఇస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ చర్చకి మనం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం సహజంగా మనకు ఒక 85,000 మంది ఇంజనీరింగ్ అడ్మిషన్లు తీసుకుంటూ ఉంటారు. ఇదే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 10,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అంటే విట్ అనుకోండి, SRM అనుకోండి, అమృత అనుకోండి, మణిపాల్ అనుకోండి, ఏదైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీటికి వెళ్ళి మన వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, ఐటీ ఎక్స్పోర్ట్స్లో భారతదేశంలోనే టాప్ 3 పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ యొక్క బ్రాంచెస్ని పెట్టలేకపోతున్నాయి, హైదరాబాదులో అడుగు పెట్టలేకపోతున్నాయి. వ్యయ ప్రయాసాలు కోర్చి మన విద్యార్థులందరూ ఆఖరికి రాజధాని కూడా సరిగా డిక్లేర్ కానటువంటి రాష్ట్రంలో 3-4 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, SRM అమరావతి వచ్చేసింది, విట్ అమరావతి వచ్చేసింది, ఇట్లా మనకు అన్నీ కూడా అమరావతిలో వచ్చినాయి. కానీ హైదరాబాదులో NIRF ర్యాంకింగ్ మంచిగా ఉన్నటువంటి ఏ విద్యా సంస్థ కూడా వాళ్ళ యొక్క బ్రాంచ్ని లేకపోతే వాళ్ళ యొక్క సంస్థని ఓపెన్ చేసే సాహసం చేయలేకపోతున్నాయి. దీన్ని అడ్డుకుంటున్న వ్యవస్థలు, వ్యక్తులు ఎవరనేది చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు పనికిమాల కంపెనీస్ అన్నిటికీ కూడా రాయితీలు ఇస్తుంటాయి, రకరకాల వాటికి స్థలాలు కేటాయిస్తుంటాయి. సో మన విద్యార్థులు ఎంతమంది వెళ్తున్నారనే క్యాలిక్యులేషన్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. సో అదేదో ఇక్కడే వాళ్ళకి స్థలం ఇస్తే వాళ్ళు ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు, మన పిల్లలు మళ్ళీ అటుపోయే అవసరం లేకుండా సరిపోతుంది. లేదు, దానికి ఆల్టర్నేటివ్ అంత స్థాయి సంస్థలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉందంటే లేదు. భారతదేశంలో ఒకానొక పీరియడ్లో అంటే 2016 ఆ పర్టికులర్ పీరియడ్లో ఈ మహేంద్ర యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే ఇందాక నేను చెప్పిన బెన్నెట్ యూనివర్సిటీ, కార్పొరేట్ హౌసెస్ అన్నీ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేశాయి. అందులో భాగంగా సత్యం వాళ్ళది అక్కడ ల్యాండ్ ఉండింది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు తప్ప గవర్నమెంట్ సపోర్ట్తో లేకపోతే గవర్నమెంట్ ఇక్కడ ఇప్పుడు మనకు ఫార్మా హబ్బు తెలంగాణ, పార్థసారథి రెడ్డో లేకపోతే ఇంకొక ఇంతమంది వ్యాక్సిన్స్ కనిపెట్టిన ఒక ఫార్మా యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు? ఇంకోటి, దేశం అంతా ఒకవైపుకి వెళ్తుంటే తెలుగు రాష్ట్రాలు మరోవైపుకి పయనిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో దగ్గర 60-70 యూనివర్సిటీస్ ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రంలో ఒక 50 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో యూనివర్సిటీస్ ఎమర్జింగ్ అనేది నడుస్తూ ఉంది. సో మన వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వాలా వద్దనేటువంటి ఆలోచనలో డోలాయమానంలో ఉన్నారన్నట్టు. సో వచ్చే రెవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఏ వసతి అనుకుంటున్నాం, వచ్చింది మన చెంపపాలు కొడుతుంది, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ వచ్చేదంటే మనం ముందుంటే అట్లీస్ట్ మనం కొంత సేవ్ అవుతాం కదా. ఇప్పుడు మన రాష్ట్రాల పిల్లలందరూ ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకునే అవసరం లేకుండా ఇక్కడ ఏంది అన్ని పొలిటికల్లీ ఇండ్యూస్డ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి కానీ లేకపోతే పల్లరాజరెడ్డి కానీ ఇంకోరు కానీ వీళ్ళంతా రాజకీయ నాయకులు, వాళ్ళు విద్యా సంస్థలు ఎక్స్పోనెన్షియల్గా గ్రో చేసుకుంటున్నారు, మంచిగానే ఉంటున్నాయి. సరే, దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. కానీ వేరే వాళ్ళని రానియకుండా ఆపుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకు ఇంత ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంటే విద్యా వ్యవస్థలో మాకు కనిపించేటువంటిది ఇది. ఎందుకు విట్టు అమరావతిలో పెట్టగలిగింది, ఎందుకు విట్టు హైదరాబాద్కి రాలేదు? ఎందుకు SRM అమరావతిలో పెట్టగలిగింది, ఎందుకు ఇక్కడికి రాలేదు? భారతదేశ వ్యాప్తంగా ఒకే పాలసీ ఉన్నటువంటి యూనివర్సిటీస్ విషయంలో మళ్ళీ ఇక్కడ 5 యూనివర్సిటీస్ ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అనేక మంది, వేల మంది విద్యార్థులు గురునానక్ యూనివర్సిటీలో ఇబ్బంది పడ్డారు. సో ఇంత అడ్మినిస్ట్రేషన్ ఇంత వీక్గా ఉంటే ఎట్లా మనం అభివృద్ధి సాధించేది? సో యువత ఈరోజు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కేటగారికల్గా గవర్నమెంట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇప్పుడు ప్లేస్మెంట్స్, ట్రైనింగు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇది ఒక మేజర్ టాస్క్ కదా. టాస్క్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు. వాళ్ళు ఎంత మాత్రం పెర్ఫామ్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఉపాధి కల్పన చేయటము, ఇది గవర్నమెంట్ యొక్క ప్రాథమిక బాధ్యత. తర్వాత ఎమినెంట్ పీపుల్ ఎవరైనా ఏదైనా చేస్తాము అన్నట్లయితే దానికి సపోర్ట్ చేయగలగడం అనేది రెండో బాధ్యత. ఎమినెంట్ పీపుల్ వచ్చి రాష్ట్రానికి సర్వీస్ చేస్తారనుకున్నట్లయితే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంతమంది కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. గ్రంథిమాలిక జనరావు లాంటి వాళ్ళు కానీ లేకపోతే పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళు కానీ మన
రెడ్డీస్ ల్యాబ్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ హౌసెస్, కార్పొరేట్ యూనివర్సిటీస్ కానీ పెట్టుకోగలిగినట్లయితే మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం విదేశాలకు పోయే అవసరం కూడా లేకుండా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఫార్మసీ ఎడ్యుకేషన్ మనం విదేశాలకు ఎందుకు పోవాలండి? అవసరం ఏముంది? సో మనం ఇక్కడే ఒక ఫార్మసీ యూనివర్సిటీ కానీ పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఎదగొచ్చు కదా. సో ఆ ప్రయత్నమే లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాక్ ఎండ్లో మనీ వచ్చేస్తుంది, వాళ్ళే మళ్ళీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఇది చేసుకుంటున్నారు తప్ప సో వాళ్ళు తిరిగి లాభం పొందినటువంటి సమాజానికి తిరిగి ఏదైనా చేద్దామనేటువంటి ఆలోచన. ఒక కార్పొరేట్ హౌస్ తిరిగి సమాజానికి ఇచ్చేటువంటి సామాజిక బాధ్యత ఏంటి? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన తర్వాత అట్లీస్ట్ ఒక యూనివర్సిటీ పెడితే ఒక కనీసం సంవత్సరానికి ఒక 10,000 మంది దాంట్లో నుంచి అవుట్పుట్ వచ్చి వాళ్ళకి సరైనటువంటి విద్య, ఒక ఉన్నత ప్రమాణంతో కూడుకున్నటువంటి విద్యను కానీ అందించగలిగితే ఆ దేశము, లేకపోతే ఆ ప్రాంతము, లేకపోతే ఆ యొక్క రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. సో ఇక మీదటైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, ఒక్కసారి దీని మీద రివ్యూ చేసి ఎందుకు ఈ సంస్థలు రాలేకపోయాయి అనే దాని మీద ఒక అధ్యయనం చేసి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బెల్ బటన్ మీద కానీ ప్రెస్ చేసినట్లయితే మీకు నా ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.